Hi friends, name me Ahmad Sharif, education mentor, student life coach and career counselor, and this video is brought to you by It's My Masters Redefining Careers. ఇవాళ మనం చూడబోతున్న టాపిక్ ఏంటంటే మనము ఒక కోర్స్కి అప్లై చేసేటప్పుడు ఎన్ని డీటెయిల్స్ లోపల ఎలా ఒక్కొక్క యూనివర్సిటీ డిఫైన్ చేసి ఉంటుంది. అలాగా మనం వేరియస్ కోర్సెస్ కనుక మనం చూసామంటే మనకు క్లారిటీ వస్తుంది. ఇవాళ మనం చూడబోతున్న టాపిక్ ఎస్పెషల్లీ ఆ కోర్స్ ఏంది అని అంటే కంప్యూటేషనల్ సైన్స్ ఇన్ ఇంజనీరింగ్ ఎంఎస్సి TU బ్రౌన్స్వేగ్లో. ఈ ఇంజనీరింగ్ అంటే అందరికీ జనరల్గా ఏం థాట్ వస్తుందంటే కంప్యూటేషనల్ సైన్సెస్ అని అంటే ఓన్లీ కంప్యూటేషనల్ రిలేటెడ్ ఎయిదర్ ఈ బ్రాంచ్ వాళ్ళు అప్లై చేయొచ్చు, కంప్యూటేషనల్ ఉంది ఇది మెకానికల్ సివిల్ ఆర్ CSC కని ఉంటుంది అని కాదు. ఇక్కడ ఇంజనీరింగ్ బ్రాంచెస్ హూ కెన్ అప్లై డీటెయిల్డ్గా దానిలో కోర్సులో ఇచ్చుంటారు. సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ కోర్గా డిగ్రీలో చదివిన వాళ్ళు కూడా దీనిలో అప్లై చేయొచ్చు. సో ఎవరు అప్లై చేయాలి అన్న డీటెయిల్స్ని క్లియర్గా చదవాలి. సో 4 బ్రాంచెస్ వాళ్ళు అప్లై చేస్తారు. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఈ కోర్సులో ఏంటంటే 50% ఇంగ్లీష్ ఉంటుంది, 50% జర్మన్ ఉంటుంది. ఎవరికైతే జర్మన్ డిగ్రీ లేదో అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఎవరికైతే జర్మన్ డిగ్రీ లేదో వాళ్ళు ఖచ్చితంగా జర్మన్ లాంగ్వేజ్ క్వాలిఫికేషన్ని చూపించాలి. అది దేనిలో చూపించాలి? ఎయిదర్ గోయితే, టెస్డాఫ్ ఆర్ టెల్క్. ఇది వాళ్ళు ఇప్పుడు మినిమం A2 లెవెల్ లేనిదే, జర్మనీలో మీరు రాకముందు A2 లెవెల్ లేనిదే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇంగ్లీష్ కూడా IELTS మీకు మినిమం 6.5 ఉండాలి. టోఫెల్ అయితే IBT ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్ అయితే 79 పాయింట్స్ ఆర్ మోర్ మినిమం ఉండాలి. అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ ఎవరెవరు అంటే ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఇన్ ఏ కంపారబుల్ పీరియడ్ డిగ్రీ ప్రోగ్రామ్. అంటే మీరు ముందుగా చదివిన ఈ డిగ్రీలో వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. ఇంజనీరింగ్ సైన్సెస్, న్యాచురల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ ఆర్ ఏ క్లోజ్లీ రిలేటెడ్ డిగ్రీ అవార్డెడ్ బై జర్మన్ యూనివర్సిటీ ఆర్ బై యూనివర్సిటీ ఇన్ ఎనీదర్ కంట్రీ కెన్ అప్లై. అంటే వీటికి క్లోజ్గా ఉన్న ఇవైనా మీరు అప్లై చేయొచ్చు. ఇది 2 సెమిస్టర్స్లో ఈ కోర్స్ వచ్చి ఓపెన్లో ఉంటుంది. సమ్మర్ సెమిస్టర్లో ఓపెన్ ఉంటుంది, వింటర్ సెమిస్టర్లో ఓపెన్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది 50% జర్మన్, 50% ఇంగ్లీష్లో ఉన్న కోర్సు. కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ది, కంప్యూటేషనల్ సైన్సెస్ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ TU బ్రౌన్స్వేగ్. ఇంటేక్ ఫర్ వింటర్ సెమిస్టర్ వచ్చి January 1 to March 15 వచ్చి నాన్ యూరోపియన్ రెసిడెంట్స్కి జరుగుతుంది. అదే సమ్మర్కి అయితే December 1 to January 15 వరకు జరుగుతుంది. సో ఇది వెబ్ పోర్టల్ సపరేట్గా ఉంటుందండి. అంటే మీరు ప్రతి కోర్సు ఇది యూనివర్సిటీస్ ద్వారా ఉంటుంది, వాళ్ళ ఓన్ పోర్టల్ ద్వారా ఉంటుంది. మీరు అది చూసుకొని దానిలో అప్లై చేయాలి. సో మనం ఒక కోర్సుకి డెడ్ లైన్ ఎండ్కి వచ్చినప్పుడు అప్లై చేయడం అన్నది ఇట్స్ నాట్ సజెస్టెడ్. ఎందుకంటే ముందు మనం పంపించిన సర్టిఫికేట్స్ వాళ్ళు అడిగే స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ అవన్నీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాళ్ళొక PDF ఇస్తారు. దీనిలో మీరు ఎగ్జామినేషన్ సెల్లో మీ మార్క్స్ అన్ని ఎంట్రీ చేసి మీరు ఫార్ములా ఎలా CGPA క్యాలిక్యులేట్ చేస్తున్నారు ఇసి సైన్ చేసి తీసుకురండి అని చెప్పి అడుగుతారు. అప్పుడు ఒకలా ఉంటుంది. సో అంటే ఆ సైన్ చేపించి పంపించాలి. అట్లాగా కొన్ని ఫార్మ్స్ ఇచ్చి ఇలా చేసేటప్పుడు వేరుగా ఉంటుంది. అంటే ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్కలా ఉంటుంది అన్నమాట. కాబట్టి మనము ఒక అప్లికేషన్ డేటా ఓపెన్ అవుతున్నప్పుడు ఇనీషియల్ టైంలో కొంచెం మనం కాషియస్గా ఉండి అప్లై చేసుకుంటే మంచిది. బట్ మోర్ దెన్ హాఫ్ ద టైం అయ్యే లోపల చేస్తే ఇంకా మంచిది. చివరికి వచ్చినా చేయొచ్చు, బట్ అన్ని డాక్యుమెంట్స్ పక్కాగా రెడీ చేసుకుని పంపించాలి. అదైతే మ్యాండేటరీ. మీ బ్యాచిలర్ డిగ్రీస్ని వాళ్ళు కన్వర్ట్ చేస్తారు. అంటే మీకు బ్యాచిలర్ రిజల్ట్ మీకు వచ్చిన ఇండియన్ పాయింట్స్ నుంచి జర్మన్ పాయింట్స్ 1, 2, 3, 4 వరకు డివైడ్ అయి ఉంటుంది. 1 ఈజ్ అవుట్ స్టాండింగ్, 2 ఈజ్ గుడ్, 3 ఈజ్ సాటిస్ఫాక్టరీ, 4 ఈజ్ జస్ట్ పాస్ అనుకోండి. ఇలాగా మనకు వచ్చిన డిగ్రీని వాళ్ళ డిగ్రీస్లో కన్వర్ట్ చేస్తారు. ప్లస్ వాళ్ళు పాయింట్స్ ఇస్తారు. అంటే డిగ్రీకి ఇన్ని పాయింట్స్, మీకు 1 వస్తే 51 పాయింట్స్ అనమాట మీ బ్యాచిలర్ డిగ్రీకి. అంటే వాళ్ళు వెయిటేజ్ డిసైడ్ చేశారు. బ్యాచిలర్ డిగ్రీకి ఇన్ని పాయింట్స్, నెక్స్ట్ పర్టికులర్ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్కి ఒక్కొక్క పాయింట్ ఇస్తారు. మోటివేషన్ లెటర్ అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, దీనికి 9 పాయింట్స్ ఇస్తారు. మ్యాథమెటిక్స్ మీరు చదువుంటే వాళ్ళు చెప్పిన స్పెసిఫికేషన్లు అన్నీ చదువుంటే 9 పాయింట్స్ ఇస్తారు. ఫిజిక్స్ ఆర్ ఇంజనీరింగ్ సైన్సెస్లో 12 పాయింట్స్ ఇస్తారు. కంప్యూటర్ సైన్స్లో 3 పాయింట్స్ ఇస్తారు. అడ్వాన్స్డ్ రిలవెంట్ స్కిల్స్ ఉంటే 6 పాయింట్స్ ఇస్తారు. అంటే ఈ పర్టికులర్లో ఒక్కొక్క దానికి పాయింట్స్, పైన బ్యాచిలర్స్ డిగ్రీ 51 పాయింట్స్, లాంగ్వేజ్ స్కిల్స్కి 10 పాయింట్స్ ఇస్తారు. జర్మన్ DSH 1 అని అవ్వాలి, టెస్డా 4/3 5 పాయింట్స్ మీకు దీనిలో. ఇంగ్లీష్ ఆర్ టోఫెల్కి 79 టోఫెల్ అయితే, ఇంగ్లీష్ IELTS అయితే 6.5 వరకు ఉండాలి. దీనికి 5 పాయింట్స్ ఇస్తారు. ఇలాగా 100 పాయింట్స్ వరకు మీ డిగ్రీకి, మీ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్కి
మోటివేషన్ లెటర్, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ సైన్స్, కంప్యూటర్ స్కిల్స్, ప్రతిదానికి పాయింట్స్ రూపంలో 100కి మీకు ఎంత వస్తుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కంప్లీట్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత ప్రింట్ తీసి సైన్డ్ అప్లికేషన్ ఫామ్ని ఇప్పుడు మనం వాళ్ళు అడిగిన డిగ్రీ డాక్యుమెంట్స్, లెటర్ ఆఫ్ రికమెండేషన్ అయినా సరే, మోటివేషన్ లెటర్ అయినా సరే, ఇవన్నీ ఒక సెట్ పెట్టాలి. ఇది ప్యూర్ ఆన్లైన్ సబ్మిషన్ ఉంటే ఆన్లైన్ సబ్మిషన్, ఆఫ్లైన్ సబ్మిషన్ ఉంటే ఆఫ్లైన్ సబ్మిషన్. ఆఫ్లైన్ అడగలేదంటే పంపకండి. అప్లికేషన్ ఫామ్, అప్లికేషన్ టు ది డిక్లరేషన్ ట్రూత్ఫుల్నెస్ ఆ ఫామ్ ఉంటుంది, అది సర్టిఫైడ్ కాపీస్, లెటర్ ఆఫ్ మోటివేషన్, యువర్ CV, యువర్ లేటెస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ అండ్ జర్మన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్, 2 పాస్పోర్ట్ సైజ్ బయోమెట్రికల్ ఫోటోగ్రాఫ్స్, కాపీ ఆఫ్ ఏ పాస్పోర్ట్, రిసిపియంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ యువర్ అసెస్మెంట్ ఫీ. ఇక్కడ వాళ్ళు ఓన్ పోర్టల్ ఉంది కాబట్టి వాళ్ళు అసెస్ చేయడానికి ఒక పోర్టల్లో ఒక ఫీజు పెట్టారు. ఈ ఫీ ఎంత అనంటే 2020 ఇన్ ద మంత్ ఆఫ్ జూలై ఇప్పుడు చెప్తున్నప్పుడు, ఈ వీడియో చేస్తున్నప్పుడు ఏంటంటే €70. జనరల్గా €70 ఎంత పెరిగినా 70 to 90 మధ్యలో ఉంటుంది. బట్ €70 అసెస్మెంట్కి. ఫారెన్ అప్లికేషన్ వాళ్ళు ఖచ్చితంగా అది పే చేస్తేనే మీకు వాళ్ళు ప్రాసెస్ చేస్తారు, లేకపోతే చెయ్యరు. ఇది కంప్యూటేషనల్ సైన్సెస్ ఇన్ ఇంజనీరింగ్ TU బ్రౌన్స్వైగ్లో ఒక అప్లికేషన్ మనం అప్లై చేయాలి అంటే చెప్పే కదా 50% 50% ఇంగ్లీష్ కోర్స్లో ఎలా ఉంటుంది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసాం. సో ఈ వీడియోలో మీరు చూసినట్లయితే మీకు ఏం పంపించాలి, ఎవరెవరు ఎలిజిబుల్, ఏ బ్రాంచ్ వాళ్ళు పంపించవచ్చు అంత డీటెయిల్గా చెప్పబడింది. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ నలుగురికి షేర్ చేయండి, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో మా ఆఫీస్ అడ్రస్, మా కాంటాక్ట్ డీటెయిల్స్ అనే డీటెయిల్గా ఇచ్చాము. ఏమైనా క్వారీస్ ఉంటే స్పెసిఫిక్ క్వారీస్తో మాకు వాట్సాప్ చేయండి. మేము ప్రొఫెషనల్ సర్వీస్ మాత్రమే చేస్తున్నాం కాబట్టి మీకు మా సర్వీస్ కావాలంటేనే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఇఫ్ యూ వాంట్ ఎనీ డౌట్స్ టు బి క్లారిఫైడ్, మీరు ప్రొఫెషనల్ సర్వీస్ కావాలన్న వాళ్ళు మాత్రం కాంటాక్ట్ అయితే బాగుంటుంది. ఎందుకంటే మీరు హెల్ప్ చేస్తారా, మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయని అప్రోచ్ అయ్యే వాళ్ళని ఖచ్చితంగా టైం ఉన్నప్పుడు మాత్రమే మేము రిప్లై ఇస్తాము, టైం లేనప్పుడు రిప్లై ఇవ్వము. బికాస్ వీ సర్వ్ అవర్ క్లయింట్స్. సో ఎవరికైతే ప్రొఫెషనల్ నీడ్ ఉందో వాట్సాప్లో మీరు స్పెసిఫిక్ క్వైరీస్తో మమ్మల్ని అప్రోచ్ అయితే మేము వాళ్ళకి కాల్ బ్యాక్ చేస్తాము. హోప్ దిస్ వీడియో హెల్ప్స్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్. అండ్ దిస్ Ahmad Sharif signing off. Bye bye.